అంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ ఒకే పార్టీగా రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకే పార్టీ కంటే సింగిల్గా రాకపోవడానికి కారణాలా? అంటే పార్టీ మొదలుపెట్టిన కాడ నుంచి కూడా ఒక జెండా మనందరికీ చూపించినప్పటి నుంచి కూడా ఫస్ట్ బీజేపీకి సపోర్ట్ చేయడం కానివ్వండి, తర్వాత టీడీపీకి సపోర్ట్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ అదే టీడీపీలో నుంచి బయటికి రావడము, అదే టీడీపీని తిట్టడము, అదే మోడీని తిట్టడము, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు కలిసి రావడము. అసలే ఇది ప్రజలకు మేలు చేసే విధానమా, లేదంటే వాళ్ళకు వాళ్ళు నిలబడడానికి తీసుకునే నిర్ణయమా? నిలబడడానికి తీసుకునే నిర్ణయం అయితే నిర్ణయాలు మార్చుకోక్కర్లా, ఆలోచనలు మారకూడదు. ఆలోచన మారితేనే కదా ఇప్పుడు డెసిషన్ చేంజ్ అవుతాయి కదా. ఆశయం వేరు, ఆలోచన వేరు. ఆశయం దూరంగా ఉన్నప్పుడు అది అలాగే ఉన్నప్పుడు ఆలోచనలో దారులు మారుతాయి తప్ప ఆశయం మారదు. ఇప్పుడు మీరు దూరంగా ఒక ప్లేస్కి వెళ్ళాలి, మీరు స్ట్రైట్గా వెళితే అక్కడ ఒక పెద్ద కొండ ఉంది, దాన్ని మీరు ఎక్కి దిగేలోపు పరిస్థితులు మారిపోతాయి. మీ దగ్గర అసలు ఆ శక్తి లేదు, కానీ మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి. కొండ చుట్టూ తిరిగి వెళ్తే, ఈ కొండ దాటుకొని వెళ్తే అరగంటలో వెళతాము అని ధైర్యం చేసినా స్కిప్ అయి పడితే పరిస్థితులు ఉండవు. అసలు దాటడం కాదు కదా, వెళ్ళే అవకాశం కూడా ఉండదు. సో కొండ చుట్టూ తిరిగి వెళ్తే ఇవాళ కాకపోతే రేపటికైనా మీరు అనుకున్న ప్లేస్ కి చేరతారు. ప్రజల ఒపీనియన్ రోజుకు రోజు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? జనసేన పట్ల ఆకర్షితం ఎక్కువ అవుతుంది. కారణం ఏంటి అంటే సొసైటీలో సిచ్యువేషన్స్, ఇప్పుడు ఆయన ఒక్కడే నిజాయితీ పడుగు కనిపిస్తున్నాడు, ఆయన ఒక్కడి నిర్ణయాల్లోనే ఆయన స్వార్థం కనిపించట్లేదు ఎవరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ సీట్లు తక్కువ తీసుకున్నాడు అని బాధపడేవాడే తప్ప ఆయన ఆశయాన్ని కాంప్రమైజ్ చేసుకొని ఆయన స్వార్థానికి ఆలోచించాడని ఎవరు మాట్లాడట్లా. స్టేట్ కోసం నిలబడ్డాడు, దాంట్లో తగ్గాల్సిన పరిస్థితి వస్తే నువ్వా నేను అనుకున్న క్రమంలో ఆయనే తగ్గాడు. సో త్యాగం ఆయనే చేశాడు. సో అతని వ్యక్తిత్వం మంచిది, అతను మనం నమ్మచ్చు. ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు ప్రజల కోసమే నిలబడ్డాడు, పార్టీల కోసం పదవుల కోసం ఆస్తుల కోసం నిలబడ్డా, ప్రజల కోసం నిలబడ్డాడు అని ఒక నమ్మకం ఇయర్ బై ఇయర్ ఆయన గ్యాదర్ చేసుకుంటున్నాడు. అదే ప్రజల కోసం నిలబడ్డారు, ప్రజల్లోకే వెళ్ళాలి, ప్రజల యొక్క మెప్పు పొందాలి, ప్రజలు పరిపాలించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్న ఒక సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే అది ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 టైమ్స్, అలా 2 టైమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3rd టైం ఇది. ఈ 3 టైమ్స్ లో కూడా సింగిల్ గా రాకపోవడానికి కారణం ఏంటి అంటే పట్టు లేకనా, లేకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా పార్టీని నడపలేకనా, లేకపోతే ఏంటి కారణాలు ఏంటి? అంటే ఆ పార్టీలో ఉన్న నాయకుల యొక్క లోపాల వలన అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక టైలర్ అవ్వాలనుకోండి, సపోజ్ మిమ్మల్ని ఎవరు పోగానే మిషన్ ఎక్కిచ్చేసి బ్లౌజ్ అని చెప్పేసి అడగరు. జనరల్ గా ఫస్ట్ మిమ్మల్ని ఏం చేస్తారంటే చూడమని 2 రోజులు కూర్చోబెడతారు, తర్వాత మీకు ఉక్సులు అదే బటన్స్ అది వేయటం నేర్పిస్తారు, ఆ తర్వాత దాని చేతి పని చేయడం నేర్పిస్తారు, ఆ తర్వాత కటింగ్ నేర్పిస్తారు, ఆ తర్వాత కుట్టడం నేర్పిస్తారు. ఇలా ఏం జరిగిద్దంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డెడికేషన్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా కొంతమంది 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ నేర్చేసుకుంటారు. కొంతమందికి నెలలు పడుతుంది, 6 నెలలు, సంవత్సరం, 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది ఒక పర్ఫెక్ట్ టైలర్ గా మారడానికి. అట్లాగే ఆయన ఒక ప్లాట్ఫామ్ వేసి కొంతమంది నాయకుల్ని, కార్యకర్తల్ని ఆయన డిసైడ్ చేసి ఇచ్చారు ఒక ప్లాట్ఫామ్. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఉన్నవాళ్ళు కొంతమంది షార్ట్ టర్మ్ లో వాళ్ళ టైంని ఉపయోగించుకొని నాయకులు ఎదగడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది మాత్రం వాళ్ళ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడంలో, ఆ నాయకత్వాన్ని మెరుగుపరుచుకోవడంలో వెనకబడ్డారు. కార్యకర్తలు అయితే నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ ఇవాళ అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీతో పోటీ పడి నిలవగలిగి గెలవగలిగే అటువంటి నాయకత్వం తక్కువ ఉంది కొంతవరకు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ సొసైటీలో రాజకీయాలు ఎంత స్థాయిలో మనీ ఉంటుందో మనందరికి తెలిసిన విషయం, అది మెయిన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిదంబర రహస్యం చెవిలో చెప్పినట్లుగా అంటారు కదా, అట్లా. నేను పల్లెటూరు అమ్మాయినండి, నా చుట్టూ ఉండే లాంగ్వేజ్ అంతా మాట్లాడేతోనే సామెతలతోనే పూరించేస్తుంటారు మొత్తం అట్లా. మేము మా రెగ్యులర్ లైఫ్ ఇదంతా, పర్టికులర్ గా ఒక కార్పొరేట్ లైఫ్, ప్రైవేట్ స్కూల్స్, ఆఫీసెస్, కార్పొరేట్ ఆ టైప్ టౌన్ లైఫ్ గడిపితే మాకు ఇంత తెలియదు, నేచర్ ఇంత తెలియదు. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, మా చుట్టూ వాతావరణం ఎలా ఉంది? పక్క పల్లెటూరు, మా వాళ్ళంతా పక్క మాస్ లాంగ్వేజ్, మరి ఇంకా ఆటోమేటిక్ గా పనుల దగ్గర మాట్లాడుకునే భాష, వర్క్ చేసే దగ్గర మాట్లాడుకునే భాష, ఇంట్లో మాట్లాడుకునే భాష అంతా లోకల్ గా ఉంటది. బట్ నేనేంటి అంటే కొంత పుస్తకాలు అవి ఇవి చదవడం, చిన్నప్పటి నుంచి కథలు చదువుతానండి. నాకు కొంచెం ఎవరైనా రాజకీయ నాయకులు కాదు, దేశభక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు?
ఫ్రీడమ్ ఫైటర్స్ అంతగా నాకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, నాకు వీరేశలింగం పంతులు గారు అంటే బాగా ఇష్టం. అలాగే మా జిల్లాకు సంబంధించి టంగుటూరు ప్రకాశం పంతులు గారు బాగా ఇష్టం. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే వాళ్ళు మనల్ని పర్టికులర్ గా ఈ వ్యక్తే ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళందరూ ఫైట్ చేస్తేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ వ్యక్తి ఎక్కువ ఫైట్ చేసాడు, ఈ వ్యక్తి తక్కువ ఫైట్ చేశాడని చెప్పేసి డిసైడ్ చేయడానికి మనం ఎవరు? అలా డిసైడ్ అయిపోయింది, మరి అవసరం డిసైడెడ్. అంటే ఒక జోనర్ లో ఒకరు, ఒక జోనర్ లో ఒకరు, అయి ఉండొచ్చు. అట్లా మనకు కూడా ఒక జోనర్ లో ఇతను ఇష్టం, ఇతనంటే ఇతను ఇష్టం అని మనకు ఉంటది కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ లో నాకు అందరూ దేవుళ్ళే. పర్టికులర్ గా ఈయన ఇష్టం లేదని నాకు లేదు. ఒకళ్ళు కత్తి బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు తుపాకీ బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు కర్ర బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు సత్యాగ్రహం బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు పెన్ను బట్టి యుద్ధం చేస్తే, రకరకాలుగా చేశారు. వాళ్ళందరూ కష్టఫలితం వాళ్ళంతా.